జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియకూడవలనని ఉద్దేశించి ఇవి రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాడంట? సువార్తికుడిగా నీకు కొన్ని సంగతులు తెలియాలా. మందిరము అది దేవుని మందిరం. దేవుని మందిరము, సంఘము దేవుని మందిరం. మందిరము దాంట్లో సజీవులైన ఆత్మలు ఉంటాయి. సజీవులు అంటే పాపం విషయంలో చచ్చిపోయిన వాళ్ళు కాదు. పాపం విషయంలో చనిపోయిన వారు క్రీస్తు యేసునందు విశ్వాసముంచి జీవం పొందిన వాళ్ళు. దేవుడు సజీవులకు దేవుడు. ఆ మందిరంలో దేవుని సహవాసంలో సజీవులు ఉంటారు. చచ్చిన వాళ్ళు ఉండరు సంఘంలో. చచ్చిపోవడం అంటే పాపము చేసి దేవుని దృష్టికి చచ్చిపోవడం. దేవుని మందిరం అంటే చనిపోయిన వాళ్ళు, పాపం విషయంలో చనిపోయిన వాళ్ళు అన్నమాట. క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన వాళ్ళు. లేఖనాలు ఎలాగ రాయబడ్డాయి చదువుతాం ఒకసారి. దేవుని మందిరం అంటే మామూలుగా మనుషులు మనం కట్టుకున్న ఈ రాతి మిద్దె కాదు. దేవుని మందిరం, సంఘం దేవుని మందిరం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుతాం జాగ్రత్తగా. దేవుని మందిరము జీవం కలిగిన దేవుని మందిరం. అది జీవం కలిగినది. జీవం అంటే బ్రతికున్నది అన్నమాట. ఆత్మ సంబంధంగా బ్రతికి ఉన్నది. పాపము పరిహరింపబడింది క్రీస్తు ప్రభు రక్తం చేత. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడింది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నాడు అనమాట. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపములు ఆయన రక్తంలో కడిగి వేసుకొని సమస్త దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అదనమాట. దేవుని మందిరం అంటే కొత్త జన్మ ఎత్తిన వాళ్ళు. దేవుని మందిరం అంటే కొత్త జన్మ ఎత్తిన వాళ్ళు. కొత్త జన్మ నీళ్ళ ద్వారాను ఆత్మ ద్వారాను పుట్టింపబడిన వారు వీళ్ళు. దేవుని సంఘం అంటే కొత్త జన్మ ఎత్తిన వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. వాళ్ళు దేవుని మందిరము. చదువుతాం ఇలా అంటున్నాడు, కొత్తగా జన్మింపబడిన వారై శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదురు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం అంటే రక్షింపబడిన జనులు, రక్షింపబడిన జనులు, రక్షణ పొందిన జనుల యొక్క సముదాయము దేవుని మందిరం. వారి హృదయాలే దేవుడు నివాసం చేసే స్థలం. ఆ మందిరానికి పునాది రాయి క్రీస్తు యేసు అన్నమాట. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో దేవుడు ప్రవక్తల చేత ముందుగానే తన మందిరం కొరకు ఒక పునాది రాయిని చెక్కుకున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. దేవుని మందిరము,
భౌతికమైన రాతి కట్టడం కాదది, రక్షణ పొందినవాడు. దేవుడు ఏర్పాటు చేసిన పునాది రాతి యందు విశ్వాసం ఉంచినవాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువుకు యెహోవా దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు. సియోనులో పునాది రాతిని వేసిన వాడు నేనే. సియోన్ అంటే క్రీస్తు ప్రభు సంఘం, క్రీస్తు యొక్క ఏలుబడి ఉన్న స్థలం. యేసు ప్రభు యొక్క పరిపాలన ఎక్కడైతే కొనసాగుతూ ఉంటుందో అక్కడ సియోను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. సియోన్ అంటే క్రీస్తు ప్రభు పరిపాలించే స్థలం అన్నమాట. 14వ అధ్యాయం 1వ వచనము ప్రకటన గ్రంథము. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండుట చూచితిని. గొర్రె పిల్ల ప్రభు అయిన యేసు. సియోను పర్వతం అంటే క్రీస్తు ప్రభు సంఘం. క్రీస్తు యొక్క ఏలుబడి కిందికి, ఆయన పరిపాలన కిందికి ఎవరైతే వచ్చారో వారు దేవుని మందిరం అంటే చెబుతున్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు. సియోనులో పునాది రాతిని వేసిన వాడు నేనే. ఈ రాయి పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన బలమైన పునాది రాయి. ఇది బలం కలిగింది. ఇది ఎన్ని ఆటిపోట్లకు తట్టుకుందో. క్రీస్తు యేసు శరీరంలో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలకు వచ్చాడు ప్రభు యేసు. మనలాంటి శోధనలు ప్రభు యేసుకున్నాయి, కానీ పాపం చేయలేదు. ఈ రాయి పాపము లేని రాయి, పరిశోధనలకు నిలిచిన రాయి. ఈ స్థిరమైన పునాది రాయికి కొలతలు పెట్టాడనమాట. కొలతలు పెట్టి ఈ రాయి మీద రాళ్ళు చెక్కబడాల. రాళ్ళ మీద రాళ్ళు చెక్కబడితే ఈ మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు. ఇది సియోను. పునాది రాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో సమాచారము. మనుషుల చేత విసర్జింపబడినను యేసు ప్రభువుని అక్కడున్న యూదులు, మత నాయకులు తృణీకరించారు. యేసు ప్రభు యొక్క బోధ వారి హృదయానికి అంగీకారంగా లేదు. మీరు అబ్రహాం పిల్లలని చెబుతున్నారు, కానీ మీరు అపవాది పిల్లలై ఉన్నారు అంటే వారి హృదయంలో బాణం దూసుకొని పోయింది. అదే మా హృదయంలో గాయమయ్యేటట్టు మాట్లాడతాడే ఇతను అని యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. వాళ్ళు చెప్తున్నాడు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును వెలకట్టలేని దేవుని దృష్టికి ఏర్పరచబడింది. ఇది ఏర్పరచబడింది, అమూల్యమైనది, వెలకట్టలేని రాయి. సజీవము, జీవం కలిగింది అనమాట. సజీవమైన రాయకు ప్రభువులకు వచ్చిన వారి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాలే. అదిగో క్రీస్తు యేసు రక్తంలో పాపాలు కడుక్కున్న వారు సజీవమైన రాళ్ళు. మనుషుల చేత కట్టబడుతుంది మందిరం. ఈ మనుషులు మార్పు చెందేవారు. తమ పాప జీవితాన్ని గొర్రెపిల్ల రక్తంలో కడిగి వేసుకున్నవారు.
వారి చేత ఏర్పాటు చేయబడిన ఈ మందిరంలో దేవుడు నివాసం కోరాడు. ఈ పునాది రాయి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ పునాది రాయిని తీసుకొని మందిరం కట్టడానికి దేవుడు ఒక 12 మంది శిష్యుల్ని పిలుచుకున్నాడు, అపోస్తలుల్ని పిలుచుకున్నాడు. అబ్బాయి ఇట్లాంటి గలిలయ ప్రాంతంలో చేపలు పట్టుకునేవాళ్ళు, భాష మాట్లాడేవాళ్ళు, అంత జ్ఞానం లేని వాళ్ళు. వాళ్ళని పిలుచుకుని అబ్బాయి ఇట్లాంటి ఇదిగో నా రాయిని పెట్టి పునాది రాతిగా పెట్టి మందిరం కట్టాలా అన్నాడు. అపోస్తలుడు చేతికి ఇచ్చాడు దేవుడు. అపోస్తలుడు సరే దేవుడా కడతామంటే కాదు, ఆ రాయికి ఏ కొలతలు ఉన్నాయో ఆ కొలతల రూపంలో మీ జీవితాలు కట్టబడాలా. అప్పుడు ఆ మందిరము పునాదిగా ఉంటుంది, ఆ పునాది మీద మీరు కట్టబడతారు అని దేవుడు అపోస్తలులకు ఆజ్ఞాపించాడు. ఆ పునాది రాయి క్రీస్తు యేసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని మందిరము ఆత్మ సంబంధమైన మనుషుల చేత కట్టబడేది. జీవం కలిగిన వారితో దేవుడు నివాసం కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలుడు పేతురు, పౌలు, యోహాను, ఆంద్రేయ అపోస్తలుడు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువులకు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతూ ఉన్నది. దేవునికి మందిరం కట్టబడుతుంది. ఎప్పటి నుంచి అంటే క్రీస్తు శకము 33 నుండి మందిరము కట్టబడుతూనే ఉంది. అపోస్తలులు ఆ మందిరానికి పునాది రాతిని చేతిలో పట్టుకొని ఆ పునాది రాతికి ఏ కొలతలు ఉన్నాయో ఆ కొలతల రూపంలో తమ జీవితాన్ని దిద్దుకున్న వాళ్ళు. శ్రమల గుండా జీవితాన్ని కొనసాగించిన వారు. యేసుక్రీస్తు వారు ఏ త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాడో అలాంటి త్యాగశీలులు అపోస్తలులు. లోకాన్ని ప్రేమించని వారు తాము అపోస్తలుల బోధ చేత మనుషుల్ని కట్టారన్నమాట. ఆ రోజున అపోస్తలులు బోధించేటప్పుడు మనుషుల యొక్క హృదయాలలో భౌతికమైన వారి ఆస్తిపాస్తుల విషయంలో వారు ఏం చేశారంటే సమస్తాన్ని పక్కన పెట్టేశారు. క్రీస్తు యేసు లాంటి జీవితం జీవించడానికి సంపూర్ణంగా ఇష్టపడ్డారు. అపోస్తలుల బోధన అనుకూలంగా తమ జీవితాలని మలుచుకున్నవారు అన్నమాట. ప్రత్యేకించి ఎఫెసీ సంఘస్థులైతే వారు మంత్రాలు చదువుకునేవాళ్ళు. ఎఫెసీ సంఘస్థులు పూర్వం క్రీస్తు ప్రభు నమ్మక ముందు కర్ణపిచాచి తంత్రాలు కలిగిన వాళ్ళు. ఎప్పుడైతే సువార్త విన్నారో వాటినన్నింటినీ, ఆ మంత్రాలన్నింటినీ పక్కన పెట్టి, పాప జీవితాన్ని పక్కన పెట్టి వాళ్ళు క్రీస్తు వద్దకు వచ్చి బాప్తిసం తీసుకొని కొత్త జన్మ ఎత్తారనమాట. కొత్త జన్మ ఎత్తారు. వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. అపోస్తలుల బోధనానుసారంగా ఎవరైతే జీవితాలు మార్చుకున్నారో వారు ఈ పునాది రాయి మీద అపోస్తలుల బోధ చేత కట్టబడుతున్న మందిరం అన్నమాట. ఇది మందిరం, సంఘం అనేది. ఈ మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు. ఇది జీవం కలిగిన దేవుని మందిరము అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ
1వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడుతుంది. 21, 22, 23. మరియు అదనమాట, గత కాలంలో వారి జీవిత విధానం వేరే. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం కలిగిన వారును ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లునైనా ఈ సువార్త వలన నిరీక్షణ నుండి మీరు తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. మరలా కొలస్సీలకు కూడా అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు పునాది మీద కట్టబడిన వారై అపోస్తలుల బోధ చేత జీవితాన్ని మలుచుకున్న వారై దేవుని మందిరమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. సంఘము దేవుని యొక్క మందిరం, కదిలే మందిరం. సంఘం కదిలే మందిరం, మాట్లాడే మందిరం, దేవుని మందిరం. ఈ రాతి గోడంతో మనం కట్టుకున్న ఈ మందిరం ఇది కాదు మందిరం దేవుడికి. మనం దీంట్లోకి చెప్పులు వేసుకోవడానికి రావడానికి కూడా ఇష్టపడం. దేవుడి మందిరం ఇది అంటాం పిల్లల్ని, మంచిదే. కానీ దేవుడి మందిరము మనమే. మనలో పవిత్రత కోరుకున్నాడు ఆయన. మనలో ఉన్న లోపాలని అపోస్తలుల బోధ చేత మనము మలుచుకోవాలి, కత్తిరించాలి అని ఆయన కోరుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగంటూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఒక వ్యక్తి కాదు, మీరు అంటే సంఘము, కొరింథీలో ఉన్న సంఘమా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయలేదు. మన గోడ మీద రాసింది అది, మన గోడ మీద రాసింది. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడు పాడైపోతాడంటే గోడ మీద. ఆలయం ఇది కాదు, మనమే ఆలయం. అదన్నమాట, మనలో పవిత్రమైన జీవితాన్ని కోరుకున్నాడు దేవుడు. కాబట్టి తిమోతి, సంఘము జీవం కలిగిందది, దేవుడిదది. దేవుడు సజీవుడు, సంఘం కూడా సజీవమైనది. సంఘం కదులుతాది సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు పనిచేస్తుంది సంఘము. ఆ సంఘము సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. సంఘం దేనికి ఆధారము? సత్యానికి స్తంభము ఆధారమునై ఉన్నది. దేవుని సంఘంలో, క్రీస్తు సంఘంలో సత్యము నివసించాలా అంటే మన జీవితాలలో సత్య సంబంధులుగా మనం కొనసాగుతూ ఉండాలా. అబద్ధానికి తావులేని జీవితాలై ఉండాలి మనవి. సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆధారం ఈ బిల్డింగు పిల్లర్లు వేసాక దాని మీద నిలబడింది. పిల్లర్లు ఈ బిల్డింగ్కి ఆధారం. పిల్లర్లు లేదనుకో బిల్డింగ్ ఏమైపోతుంది? కూలిపోతుంది. దేవుని సంఘంలో సత్య సంబంధమైన జీవిత విధానము లేదనుకో అది సంఘం కూలిపోయే సంఘమై ఉంటుంది. సత్యానికి ఆధార సంబంధమైనదిగా ఉండకపోతే సంఘము పాడైపోతుంది అన్నమాట. కాబట్టి తిమోతి, దాంట్లో ఉన్న ప్రజలు ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా పురుషుల గురించి మాట్లాడాడు. దేవుని మందిరంలో పురుషుల గురించి మాట్లాడాడు.
తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. సంఘములో పురుషుని యొక్క పాత్ర. సంఘములో పురుషుని యొక్క పాత్ర ఏమిటి? దయచేసి జాగ్రత్తగా వినండి. 4:30 అంతకి మిమ్మల్ని వదిలేస్తాను, 4:30కి. అయితే ఎవరి పాత్ర ఏంటి అనేది మీరు జాగ్రత్తగా విని రేపు వచ్చేటప్పుడు మీరు రాసుకొని రావాల్సి ఉంటుంది. వారమంతా చెప్పినా రాయలేదు, ఒక సహోదరుడే రాశాడు, మిగతా వాళ్ళు రాయలేదు. కాబట్టి జాగ్రత్తగా విని రేపు రాసుకొని రావాల్సిందే. అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా జీవం కలిగిన దేవుని సంఘంలో పురుషుని యొక్క పాత్ర ఏంటి, పురుషుడు ఏం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపము సంశయము లేనివాడై. కోపం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. సంశయం అంటే అనుమానం. కోపము సంశయము లేనివాడై పవిత్రమైన చేతులు కలిగిన వాడై ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తి ప్రార్థన. ఎవరి బాధ్యత ఇది? పురుషుని యొక్క పాత్ర. ఎక్కడ? సంఘంలో. దయచేసి గుర్తు పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సంఘంలో పురుషుడు ఎలాగ ప్రవర్తించాలంటే కోపం లేనివాడై, సంశయం లేనివాడై, పవిత్రమైన చేతులు అంటే చేతులతో న్యాయ సంబంధమైన క్రియలు జరిగించేవాడై ఉండాలి. పవిత్రమైన చేతులు అంటే లైఫ్బాయ్తో చేతులు కడుక్కున్నవాడని కాదు దాని అర్థము. పవిత్రమైన చేతులు అంటే చేతులతో మంచి పని చేసేవాడు, న్యాయ సంబంధంగా బ్రతికేవాడు, అన్యాయం చేయకుండా బ్రతికేవాడు. పవిత్రమైన చేతులు అన్నమాట. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఎక్కడెక్కడ? ప్రతి స్థలంలో. అందుకే సంఘంలో స్త్రీలు మన దగ్గర ప్రార్థన చేయరు. లోకంలో డినామినేషన్ మత శాఖల్లో ప్రార్థన చేస్తారు, వాక్యం చెబుతారు, సమస్యలు నడిపిస్తారు. వాక్య విరుద్ధం అది. వాక్య విరుద్ధం, దేవుడి సంకల్పానికి విరుద్ధమైన కార్యక్రమం అది. దేవుడు మొట్టమొదటిగా పురుషుణ్ణి సృజించాడు. మొదటి సృష్టి నిర్మాణంలో దేవుడు ఎవరిని సృజించాడు? పురుషుణ్ణి సృజించాడు. ఆ తర్వాత స్త్రీని సృజించాడు. ఎందుకు అలాగూ? మొదటిగా స్త్రీని సృజించవచ్చు కదా? కాదు. పురుషుడు నాయకత్వం కలిగిన వాడు, నడిపించే అధికారం కలిగిన వాడై ఉండాలని దేవుడు పురుషుడిని మొదటిగా కలగజేశాడు. నడిపించే నాయకుడు అన్నమాట పురుషుడు. ప్రతి విషయంలో పురుషుడి యొక్క నాయకత్వం కింద సమస్త కార్యక్రమాలు జరగాలి. సంఘంలోనైనా కుటుంబంలోనైనా పురుషుని యొక్క నాయకత్వానికి దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు. అయా ఎందుకు అలా ఇచ్చావు? అడగడానికి నువ్వెవరు అంటాడు దేవుడు. అడగడానికి మనమెవరం? ఆయన ఏం చెప్తే చేయాల్సిందే. కాబట్టి పరమాత్మ దేవుడు పురుషుడికి ప్రతి విషయంలో కోపము సంశయం లేని, ప్రతి స్థలంలో కోపము సంశయం లేని వాడై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాడై ఉండాలి అన్నాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, మన స్థానిక సంఘంలో మిగతా 6 రోజులు తన వ్యక్తిగత జీవితం, పురుషుడు వ్యక్తిగత జీవితం మనం చూడము. ఆదివారం 2 గంటల సేపు మనం చూస్తాం,
పలానా సహోదరుడు ప్రార్థన చేస్తాడు అని అనౌన్స్మెంట్ చేస్తాం. అనగానే పేరు పెట్టి పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ ప్రార్థన చేశాడు అనుకో, ప్రార్థన చేశాడు, పిలిచే పేరు పెట్టాడు, పిలిచే ప్రార్థన చేశాడు. ఇంటి దగ్గర గొడవ పడి కోపంతో ఇది చేసుకొని వచ్చాడు. ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడం. అప్పుడు యథార్థవంతుడైన సహోదరుడు ఏం చేస్తాడంటే, నేను నా అంతరంగ పరిస్థితి బాగాలేదు లేండి, ప్రార్థన ఇంకొకరికి ఇవ్వండి అని అంటాడు. యథార్థవంతుడు కానివాడైతే ఏం చేస్తాడంటే టక పేరు పెట్టి పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుని మందిరంలో జరుగుతున్న ఆయనకి అంగీకారం కాని పరిస్థితి అన్నమాట ఇది. మనుషుడు నీకు స్థానిక సంఘంలో ప్రార్థన అవకాశం వచ్చిందంటే మొదటిగా నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నా చేతులు ఎంతవరకు న్యాయ సంబంధమైన క్రియలు జరిగించాయి అని పురుషుడు తనకు తాను ఆలోచన చేసుకొని ప్రార్థన చేయడానికి రావాలా. లేదు, అపవిత్రుడు వచ్చాడు, అన్యాయమైన క్రియలతో సంపాదించుకొని తింటున్నాడు, సంఘంలో పొద్దుపోతున్నాడు, అలాంటి వాడు వచ్చాడు, అందరితో పాటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇస్తే ఏం జరిగింది? ఆరాధనలో పొరపాటు జరిగింది, లోపం కలిగింది ఆరాధన. ఎందుకంటే దేవుని మందిరంలో ఆయన ఏం కోరుకున్నాడో ఆ రీతిగా పురుషుడు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. లేవికాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడింది, ధర్మశాస్త్రానుసారంగా ఒక గుడారం ఏర్పడింది. ఆ గుడారంలో సేవ చేయడానికి అహరోను కుమారులు ఇద్దరు ధూపం వేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పింది కాకోకుండా ఆయన చెప్పని కార్యక్రమాన్ని జరిగించారు. లేవికాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఇలాగ రాయబడింది. లేవికాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తను చేత పట్టుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని వారు ఆయన సన్నిధికి తేట, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాటిని కాల్చేసింది. యెహోవా సన్నిధిని మృతి పొందిని. ఇది నా మందిరం, నా మందిరంలో నా ఆజ్ఞలను అనుసరించి నువ్వు భక్తి కనపరచాలా, నీకు ఇష్టం వచ్చినట్టుగా. ధూపం వేయడానికి వెళ్ళారు ఇద్దరు యవనస్తులు దేవుని మందిరంలో. ధూపం వేయడానికి వెళ్ళి దేవుడు చెప్పని మరొక అగ్నిని తీసుకొని వచ్చి ధూపద్రవ్యం వేశారు. సాంబ్రాణి పొగ వేస్తే అక్కడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిద్దరిని కాల్చేసింది. దేవుని మందిరంలో ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. పవిత్రమైన చేతులు కలిగిన వాళ్ళు, కోపము సంశయము లేనివాడు. సంశయం అంటే దేవుని యందలి అనుమానం, అవిశ్వాసం కలిగిన వాడు ప్రార్థన చేయకూడదు. విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని యందు ఆధారపడిన వ్యక్తి ప్రార్థన చేయాల దేవుని మందిరంలో. ప్రత్యేకించి పురుషుడి గురించి మాట్లాడాడు అన్నమాట ఈ విషయంలో. నేను ముందుకెళ్తూ ఉన్నా 9వ వచనంలో స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో స్త్రీ యొక్క ప్రవర్తన ఏంటి అనేది మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనం చదువుతాం ఒకసారి. మరియు స్త్రీలు 2 లక్షణాలు చెప్పాడు అక్కడ. స్త్రీలకు ఏముండాలంటే, ఒకటి అనుభవం ఉండాలి.
అనుకువ అంటే అర్థం ఏంటి? తగ్గింపు స్వభావం. తగ్గింపు స్వభావం. అనుకువయు. రెండవది స్వస్థ బుద్ధి. బుద్ధికి స్వస్థత అన్నమాట. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రాల చేత, తగుమాత్రము తగినట్టు అనమాట. వస్త్ర అలంకరణ, భౌతికమైన అలంకరణ గురించి చెప్పాడు. తగుమాత్రపు వస్త్రములు కలిగిన వారై జడలతోనైనను బంగారంతోనైనను వస్త్రములతోనైనను అలంకరించుకొనట దైవభక్తి గల వారి అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ తాము అలంకరించుకోవాలి. అంటే దేవుడు స్త్రీల గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, వారి వస్త్రధారణ ఎలా ఉండాలి, వారు అనుకోగలిగి ఉండాలి అని చెప్పాడు. మొట్టమొదటిగా అనుకోగలిగి ఉండాలి, తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఆధిపత్యం చేయడానికి దేవుడు సంఘంలో స్త్రీకి అవకాశమే లేదు. తర్వాత స్వస్థ బుద్ధి. బుద్ధికి స్వస్థత ఉండాలి ఆమెకి. ఎందుకంటే పాపము, అపవిత్రత, దురాలోచన, చెడు నడత ఇవన్నీ ఎక్కడ పుడతాయంటే బుద్ధిలో పుడతాయి. బుద్ధికి స్వస్థత. స్వస్థ బుద్ధి కలిగిన వారై తగుమాత్రపు వస్త్రాలతో భౌతికమైన అలంకారం భౌతికమైన అలంకారం గురించి మాట్లాడాడు. తగుమాత్రం ఉండని అమ్మ అన్నాడు. ఒకవేళ నీ భౌతికమైన అలంకారము ఎక్కడ చూపించాలంటే నీ ఇంట్లో నీ భర్త ఎదుట, నీ ఇంట్లో నీ భర్త ఎదుట నీ భౌతికమైన అలంకారము చూపించు, అక్కడ బాగుంటుంది. పెళ్లి కుమారుని ఎదుట పెళ్లి కుమార్తె యొక్క అలంకారము మెచ్చుకొనదగినదై ఉంటుంది, బయట అంత ఉండదు. అయితే కృష్ణ సంఘంలో ప్రత్యేకించి దేవుని మందిరంలో స్త్రీ యొక్క అలంకారము భౌతికమైన దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుడు. నీ అంతరంగ స్వభావానికి ప్రాధాన్యతనిచ్చాడు. నీ అంతరంగపు స్వభావము అది అనుకోగలిగిందై సత్క్రియల చేత అలంకరింపబడినదై ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలలో పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇలాగ మాట్లాడారు. చదువుదాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అటువంటి స్త్రీలారా అదనమాట మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వాక్యములకు అవిధేయులైతే భయముతో కూడిన మీ భక్తిని చూచి పవిత్ర ప్రవర్తన వలన చూచి వాక్యం లేకుండానే రాబట్టబడవచ్చును. జడలు అందుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు. దానికి ప్రాముఖ్యతనివ్వద్దు అని చెప్పాడు అన్నమాట. దానికి ప్రాముఖ్యతనివ్వద్దు. జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకోనుట, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకోనుట, దాని మీద ప్రాధాన్యత మనసు పెట్టద్దు. శ్రీగా దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే చెప్పేది దీనికి పూర్వమందు సాధువైనట్టు అదిగో గుణం కావాలమ్మా నీకు అలంకారం అన్నాడు. సాధువు లోబడేది అనమాట. సాధువు అంటే లోబడే గుణము. సాధువైనట్టు, మృదువైనట్టు, మృదువు మెత్తనైన, మృదువు అంటే మెత్తనైన హృదయం, లోబడేది. మృదువునైన గుణము అక్షయ అలంకారము. ఏ అలంకారం అది? అక్షయ అలంకారం.
అక్షయ అలంకారము. అక్షయ అలంకారం అంటే అర్థం ఏంటంటే ఈ అలంకారము నాశనం కాని అలంకారం. వెండి బంగారాలు ప్రశస్తమైన వస్త్రాలు రేపొద్దున నాశనం అయిపోతాయని. భౌతికమైన అలంకారం ఏదైనా అది రేపటికి నీ దగ్గర ఉండదు. నీ అందం నీకు మోసకరమైనది, నీకు తెలుసు. కాబట్టి దేవుని మందిరంలో స్త్రీ అనుభవ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, భౌతికమైన అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా సక్రియల చేత అలంకరించుకుంటూ సాధువైందై, మృదువైందై, అక్షయమైన అలంకారమును ధరించుకొని ఉండాలా. దేవుని మందిరంలో శ్రీ పాత్ర మొట్టమొదటి పాయింట్ అలంకారం గురించి మాట్లాడాడు. రెండవ పాయింట్ ఏం చెప్పేశాడంటే తిమోతికి ఉత్తరం రాస్తూ స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించడానికి అవకాశం లేదు అని చెప్పేశాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. అదనమాట, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలేను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను అన్నది. 2వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీ సంఘంలో ఉపదేశించకూడదు, సంఘంలో మౌనంగా ఉండాలా. ఉపదేశించడానికి సెలవీయను అన్నాడు. ఎవరు రాస్తుంది ఆ లేఖనాన్ని? పౌలు గారు. ఎవరి ప్రేరణతో రాస్తున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. పరిశుద్ధాత్మ సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని ఆజ్ఞాపించింది. మరి మైక్ పట్టుకొని గద్దెలెక్కి మాట్లాడే స్త్రీల పరిస్థితి ఏంటి? మరి పరిశుద్ధాత్మ రాయించిన లేఖనాలకి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ మాట్లాడడానికి అవకాశం లేదు, సెలవీయను అని చెప్పాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేమతో రాసిన లేఖనం అది. లేఖనాన్ని వక్రీకరించి స్త్రీ మౌనంగా ఉండకోకుండా మాట్లాడుతుంది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసినట్లే. 31 కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపము దూషణ వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఎప్పటి వరకు లేదు? ఈ యుగంలో లేదు, రాబో యుగంలో లేదు. కాబట్టి లేఖనము ఏం చెప్పింది దాన్ని అలాగే జరిగించడము దేవుని మందిరంలో జనులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆయన వాదించాడు నాతో, మీరు క్రీస్తు సంఘస్థులంతా పురుషులు సమస్తం చేయాలంటారు, స్త్రీ పక్షపాతం చూస్తారు మీరు అన్నాడు ఒక ఆయన. వెళ్ళి లేఖనానికి లోబడని తత్వం కలిగిన వ్యక్తి అతను. సరే వదిలి. కాబట్టి స్త్రీ సంఘంలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఉపదేశించడానికి అవకాశము లేదు. ఎందుకు లేదు? పరిశుద్ధాత్ముడు ఎందుకు లేదు ఆమెకి? కృష్ణ రక్తంలో కడగబడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత స్త్రీ పురుషుడికి భేదం లేదు కదా. అవును, భేదం లేదు. మరి ఎందుకు వద్దన్నాడంటే అక్కడే రాయబడింది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం ఇప్పుడు.
స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుడి మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఎవరు మొదట సృజింపబడింది? ఆదాము చేసేటట్టు దేవుడు. ఆదామును తర్వాత అవ్వ నిర్మింపబడింది కదా. మరియు ఆదాము మొదట్లో మోసపరచబడలేదు. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. పండు ఎవరు తినింది మొట్టమొదట్లో? పురుషుడా స్త్రీనా? స్త్రీ. అపవాది మాటలకు చెవినిచ్చింది హవ్వ. అపరాధంలో పడింది హవ్వ. దేవునితో సహవాసం కలిగిన ఆదామవ్వలు ఎప్పుడైతే అపవాది మాట విని అవ్వ మోసగింపబడిందో ఆమె పండు తినింది. తీసుకొని వచ్చి తన భర్తకు కూడా పండిచ్చింది. ఇద్దరు తిన్నారు. స్త్రీ యొక్క నడిపింపు చేత పురుషుడు దేవుని నిబంధనలో నుండి తొలగిపోయాడు. స్త్రీ యొక్క నడిపింపు. మొదటి కుటుంబము దేవుని శాపాన్ని తెచ్చిపెట్టుకుంది. మొదటి కుటుంబము దేవుడు ఎంతో సంకల్పించి సృష్టించుకున్న మానవ జాతి. ఆదాముని ఎంత ఆలోచన చేసి ఉంటాడంటావు. మొట్టమొదటిగా దేవుని చేత సృజింపబడడం అంటే మామూలు సంగత? భూమి మీద మొట్టమొదటి మానవుడు. ఎంత ఘనత మానవుడికి! ఆదాముకి ఎంత ఘనత! ఆదాం అంటే అర్థం ఏంటి? ఆదాం అంటే మొదటి మనిషి అని అర్థం. ఆ మాటకి ఆదాం అంటే మొదటి మనిషి, దేవుని చేతుల చేత చేయబడిన వాడు స్వయంగాని. అలాంటి ఆదాము స్త్రీ యొక్క నడిపింపు చేత దేవుని నిబంధనలో నుండి తొలగిపోయి శాపాన్ని తెచ్చుకున్నాడు. మొదటి సృష్టి పాడైపోయింది స్త్రీ నడిపింపు చేత. కాబట్టి ఇప్పుడు క్రొత్త సృష్టి, దేవుడు కొత్త సృష్టిని ఏర్పాటు చేసి పెట్టాడు. అది సంఘము. సంఘం అనేది నూతన సృష్టి. నా మాట మీకు అర్థమవుతున్నాయి కదా. మొదటి సృష్టిలో స్త్రీ యొక్క నడిపింపు చేత సృష్టి నాశనానికి దారితీసింది. క్రొత్త సృష్టి దేవుడు క్రీస్తు ప్రభువు నందు ఆయన రక్తం చేత కొనబడిన వారిని కొత్త సృష్టిగా చేశాడు. ఆ కొత్త సృష్టి సంఘం అన్నమాట. సంఘం కొత్త సృష్టి. ఈ కొత్త సృష్టిలో మరలా స్త్రీ నడిపింపు చేత నాశనం చేయబడకూడదు అనే ఉద్దేశంతో స్త్రీకి ఉపదేశించడానికి అవకాశం లేదన్నమాట. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. సంఘంలో స్త్రీ యొక్క పాత్ర. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడింది. కాగా అది ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాడు. సంఘము నూతన సృష్టి అన్నమాట. దేవుడు చేసిన కొత్త సృష్టి. సృష్టి అంటే ఏంటి? ఒకప్పుడు లేనివి ఇప్పుడు మరలా వచ్చాయి అన్నమాట. ఆకాశము భూమి ఒకప్పుడు లేవు, దేవుడు సృజిస్తే వచ్చాయి. వాతావరణంలో మార్పు వచ్చింది అన్నమాట. ఇప్పుడు క్రీస్తు రక్తం చేత పాపాలు కడిగేసుకున్న వారి జీవితాల్లో మార్పు వచ్చిన వాళ్ళు కొత్త సృష్టి. వారు పాపానికి ఇక మీదట దాసులు కాదు. వారు ఇక మీదట అన్యాయం జరిగించడానికి సిద్ధపడరు. వారు ఇక మీదట దేవుని కొరకు యథార్థమైన జీవితాలు జీవించడానికి ఏర్పాటు చేయబడ్డారు. కొత్త సృష్టి సంఘం. కాబట్టి పాత సృష్టి స్త్రీ యొక్క నడిపింపు చేత పాడైపోయింది. కాబట్టి కొత్త సృష్టి పాడు కాకూడదనే ఉద్దేశంతో స్త్రీ మౌనం ఉండాల్సిందే అని చెప్పేసాడు అనమాట. ఎందుకు? స్త్రీని సృజించిన దేవుడు స్త్రీ యొక్క గుణ లక్షణాలు ఎరిగిన వాడై
కొత్త సృష్టిలో స్త్రీకి అవకాశం లేదు ఉపదేశించడానికి. అది చెప్పాడు అనమాట. మరి వాళ్ళ రక్షణ ఎట్లా? వాళ్ళు సువార్త చెప్పకూడదా? చెప్పాలి, సువార్త చెప్పాలి. ఎవరికి చెప్పాలి? పొరుగు వారికి చెప్పాలి, తమ పిల్లలకి చెప్పాలి. లోయి ఏం చేసింది? యూనికేకి నేర్పించింది. యూనికే తన బిడ్డ కుమారుడికి నేర్పించింది. నీ పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత నీ మీద ఉంది తల్లిగా. స్త్రీ రక్షింపబడాలంటే తాను క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచింది, తన పిల్లల్ని భక్తిలో పెంచాల్సిన బాధ్యత ఉంది. తన పొరుగు వారికి క్రీస్తు ప్రభువును కూర్చున్న సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉంది. అంతేకాని సంఘంలో నిలబడి ఉపదేశించడానికి అవకాశము లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనంలో స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను, వారు లోబడవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవీయను అని చెప్పేసాడు. ఇలాగ ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది. వారు ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే వారి బట్టలు అడిగి వచ్చి నేర్చుకోవాలా. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము, మౌనంగా ఉండవలసిందే అని చెప్పేశాడు. తర్వాత నేను ముందుకెళ్తున్నా. మరి ఆయన రక్షణ సువార్త చెప్పాలి. ఎవరెవరికి? పొరుగు వారికి చెప్పాల్సిందే, తర్వాత తన పిల్లలకి నేర్పించాల్సిందే. తన పవిత్రమైన ప్రవర్తన చేత తప్పిపోతున్న తన భర్తను మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత కూడా స్త్రీకి ఇచ్చాడు దేవుడు. ప్రవర్తన చేత, మాటలతో యుద్ధమాడి కాదు, మాటలతో యుద్ధమాడి నీ భర్తను లోపరుచుకోమా కాదు అని చెప్పింది. నీ పవిత్రమైన ప్రవర్తనను చూసి, నీ భక్తిని చూసి నీ భర్త దైవ నియమంలోనికి వస్తాడు. నీ ప్రవర్తన, నీ నోరు, నీ కుటుంబంలో, నీ ఇంట్లో సరిగ్గా లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు భక్తి చేసినా నీ భర్తను సంపాదించుకోలేవు. 7వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త ఉండిన ఎడల ఆమెతో కాపురం చేయని ఇష్టపడితే ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పవిత్రపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పవిత్రపరచబడుతుంది అని 2 విధాలుగా చెప్పాడు అనమాట. కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి, స్త్రీ యొక్క పాత్ర సంఘంలో ఏంటి? ఆమె అలంకారము ఆత్మ సంబంధంగా అక్షయమైనదిగా ఉండాలి. ఆమె మౌనంగా ఉండాలి. సంఘంలో ఉపదేశించకూడదు. 2 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పి స్త్రీ గురించి వదిలేశాడు. 3వ అధ్యాయము 1వ వచనానికి వచ్చాం. తిమోతికి రాసిన 3వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇప్పుడు సంఘ పెద్దల గురించి మాట్లాడాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం తేటగా అర్థం చేసుకోవాలి. సంఘ పెద్దలు, ఒక పెద్ద ఉండకూడదు. సంఘానికి ఒక వ్యక్తి పెద్దగా ఉండకూడదు. పెద్దలు అంటే ఇద్దరికంటే ముగ్గురు, ఒకరికంటే ఎక్కువ ఉండాలన్నమాట సంఘ పెద్దలు. ఒకడే సంఘ పెద్ద ఉన్నాడు అనుకో, ఏమవుతాడు? గర్విష్ఠుడు అవుతాడు, అహంకారం పూనుకుంటాడు, అహము అతనికి అడ్డొస్తూ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే అట్టి అవకాశం లేదు దేవుని మందిరంలో.
సంఘ పెద్దలు ఉండాలి. ఆ సంఘ పెద్దలు ఉండాలంటే వాళ్ళకి కొన్ని అర్హతలు చెప్పాడు. సుమారు ఒక 14 ఉంటాయి సంఘ పెద్దల అర్హతలు ఉంటాయి అక్కడ. ఆ సంఘ పెద్ద ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, పెద్ద పని అంటే పెద్ద పని, సంఘ పెద్ద పని అంటే అది చాలా పెద్ద బాధ్యతతో కూడింది. నిందలేని వాడు, నిందారహితుడును, ఒకే భార్య కలిగిన వాడు, ఏకపత్ని పురుషుడును, మితానుభవము అంటే తగిన అనుభవం కలిగిన వాడు. మితానుభవం అంటే తగిన అనుభవము. ఒక బుద్ధికి స్వస్థత కలిగి ఉండాలి. ఏది కోపం వస్తే ఏది అలాగే జరిగించేవాడు కాదనమాట. బుద్ధికి స్వస్థత, ఆలోచించి పనిచేసేవాడు, స్వస్థ బుద్ధి కలిగిన వాడై ఉండాలి. మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడినై ఉండి. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏమన్నాడంటే మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు. అతిథులను ఇంటికి చేర్చుకొని ఆహారం పెట్టేవాడు, వారికి విశ్రాంతిని ఏర్పాటు చేసేవాడై ఉండాలి సంఘ పెద్ద. ఇక్కడ స్త్రీ యొక్క పాత్ర బయటకు వస్తుంది. పురుషుడు సంఘ పెద్ద అవ్వాలంటే స్త్రీ ఆ పురుషుడికి లోబడేదై ఉండాలా. ఎవరెవరో అనుకోకుండా ఇంటికి వచ్చారు, ఆ పూటకి ఇంటికి వచ్చారు, అబ్బాయి అన్నం పెట్టు అనగానే ఆమె ఏం చేయాలా? అన్నం సిద్ధం చేసి వచ్చిన అతిథికి పెట్టాలా, తాము తినాలా. తిట్టుకోకూడదు, సలుపుకోకూడదు. ఆ రోజున అబ్రహాం గారింటికి ఎండవేళ దేవదూతలు వచ్చేది భోజనానికి. దేవదూతలు వస్తే అప్పటికప్పుడే అబ్రహాం గారు ఏం చేశాడంటే అక్కడ చెట్టు కింద, మప్పుడే అనే చెట్టు కింద కూర్చుండబెట్టి ఎండపోతున్నప్పుడు అలారా మీరు ఇక్కడ కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెంటనే గుడారంలో కూర్చున్న శాల దగ్గరికి వెళ్ళి, అమ్మాయి భోజనం సిద్ధం చేయి, పిండి పిసుకు, మేత పిల్లలు తీసుకొస్తా, వండు అని మాట చెప్పగానే ఆమె ఏం చేసిందంటే అప్పటికప్పుడు సిద్ధం చేసింది. దేవదూతలు అబ్రహాం ఇంట్లో భోజనం చేశారు. అతిథి ప్రియుడు సంఘ పెద్ద కావాలంటే. కాబట్టి సంఘ పెద్ద మర్యాదస్తుడై అతిథి ప్రియుడై ఉండాలి. భార్యను లోపరుచుకున్నవాడై ఉండాలి. తమ పిల్లలను విశ్వాసంలో పెంచగలిగిన వాడై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు సంఘ పెద్ద కాదు. దేవుని మందిరంలో ఎవరు పడితే వాళ్ళకి అధికారాలు లేవు. అర్హత కలిగి ఉండాలి అన్నమాట. తర్వాత కిందికి మాట్లాడుతున్నాడు ఆయన, బోధ చేసేవాడై ఉండాలి సంఘ పెద్ద అంటే. సువార్థికుడు మాత్రమే కాదు, వాస్తవానికి సువార్థికుని కంటే గొప్పవారు ఎవరంటే సంఘంలో సంఘ పెద్ద. సంఘ పెద్ద సంఘ పెద్ద సంఘ పెద్ద బోధించేవాడై ఉండాలి, బోధ చేయాలి. బోధ నేర్చుకోకపోతే తన జీవితంలో తాను నడుచుకోలేడు, తన కుటుంబాన్ని కట్టుకోలేడు, సంఘాన్ని కాపాడలేడు. అదే అంటున్నాడు కిందికి, తన కుటుంబముని ఏలలేని వాడు సంఘాన్ని ఎలా ఏలుతాడు అంటున్నాడు అనమాట. సంఘ పెద్ద వేరే, సువార్థికుడు వేరే. బాగా గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్ద వేరే, సువార్థికుడు వేరే. సంఘ పెద్ద ఈక్వల్ అధ్యక్షుడు, ఈక్వల్ సంఘ కాపరి. వీళ్ళ ముగ్గురు వేరే వేరే వ్యక్తులు కాదు. సంఘ పెద్దకు పరిశుద్ధాత్ముడు పెట్టిన పేర్లు అన్నమాట ఇవి. లోకంలో పాస్టర్స్ అంటారు. ఎవరిని పాస్టర్ అనేది? వాక్యం చెప్పే వ్యక్తిని పాస్టర్ అంటారు లోకంలో, మత శాఖల్లో. కానీ గ్రంథం ఏం తెలియజేసిందంటే పాస్టర్ని ఎవరిని అనాలంటే సంఘ కాపరిని పాస్టర్ అనాలా.
పాస్టర్, సంఘ కాపరి. గ్రీకులో పాయిమెన్ అంటారు. పాయిమెన్ కాసేవాడు. తెలుగులో కాపరి అంటారు. గొర్రెలు కాసేవాడు. ఆత్మల మీద భారం కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు. రేపొద్దున యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరిని విచారిస్తాడంటే ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దల్ని విచారిస్తాడు. వారి ఆత్మలు ఏమైపోయాయి అని అడుగుతాడని. విచారణ వీరికి మీద ఉంటుంది. కాబట్టి సంఘ పెద్దలు మొదటిగా ఈ అర్హతలు కలిగిన వారై, పరిశుద్ధాత్మ చేత నియమింపబడిన వారై సంఘానికి అధ్యక్షులై నడిపించాలా. వారు సంఘాన్ని కాపలా కాయాల. ఏ గొడ్డు ఎక్కడ పోతుంది? ఎవరి బాధ్యత? కాపరి యొక్క బాధ్యత. కాపరి అంటే ఎవరు? సంఘ పెద్ద. ఒక వ్యక్తి ఉండాలా, కార్మికులు ఉండాలా. ఈ అర్హతలు ఏవైతే ఉన్నాయో అవే అర్హతలు సంఘ పెద్దలు అయిపోయిన తర్వాత సంఘ పరిచారకుల గురించి మాట్లాడాడు. కిందికి సంఘ పరిచారకులు. సంఘంలో రెండవ క్యాడర్. మొదటి క్యాడరు సంఘ పెద్ద క్యాడర్. రెండవది సంఘ పరిచారకులు. సంఘ పరిచారకులు కూడా ఎలా ఉండాలంటే అదిగో నిందలేని వారై ఉండాలా. కిందికి చదువుతాం. 3వ అధ్యాయం 9వ వచనంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో విశ్వాస మర్మమును ఉండాలి. మరియు మొదట పరీక్షింపబడాలి. అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు. పరిచారకులు ఎలా ఉండాలంట? వారు అనిందులై ఉండాలంట. పరిచారం అంటే మనము రొట్టె ద్రాక్ష రసము పంచేసుకుంటారు చూశారు, కానుకలు పడతారు చూశారు మనోళ్ళు. అది పరిచారం అంటే. వాళ్ళు ఎలా ఉండాలంట? వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలంట? అలాగుననే పరిచారకులు 8వ వచనంలో అలాగుననే పరిచారకులు మాన్యులు అంటే చెప్పాను ఇందాక. మాన్యత అంటే గౌరవింపదగిన, మర్యాదస్తుడు. మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని ఉన్నవారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను. తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు అన్నాడు. పరిచర్య స్త్రీలు అంటే పరిచర్య చేయడం అంటే ఒక ఆయన వచ్చాడు పట్టుకొని ఈ లేఖనాన్ని పట్టుకొని ఇదిగో పరిచర్య అన్నాడు కదా, స్త్రీలు పరిచర్య చేయొచ్చు కదా అన్నాడు. పరిచర్య చేయు స్త్రీలు అంటే అర్థం ఏంటంటే అక్కడ పరిచారం చేస్తున్నారనే సంఘంలో వారి భార్యలు అని దాని అర్థం. పరిచారం చేస్తున్న వారి భార్యలు. పరిచారం చేసేవాడు సంఘంలో పరిచారం చేస్తూ ఉంటే ఆయన భార్య బయట తన భర్త గురించి గొప్పగా ఇదవుతూ ఉంటుంది. అలాంటివి ఉండకూడదని చెప్తున్నాడు అనమాట. మా ఆయన పోలీస్ ఆఫీసర్ అన్న ఆనందనకు ఆమె ఎంత ఇదితో ఉంటుంది. ఆయన కలెక్టర్ అంటే ఎంత ఇదితో ఉంటుంది ఆమె. అలాగా దేవుని మందిరంలో నీ భర్త పరిచారం చేసేవాడైతే నీవు అనుభవ కలిగి ఉండాలి. చెప్తున్నాడు కిందికి పరిచారం చేయు స్త్రీలు మాన్యులై, అదిగో వాళ్ళు కూడా మాన్యత, కొండములు చెప్పని వారును, నిధానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలు వారినై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. ఇక్కడ మనోళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, రొట్టె ద్రాక్షరసం పంచిస్తూ ఉంటారు. కానీ వారి భార్యల విషయంలో
కొంచెం లోపం కలిగి ఉంటుంది. అప్పుడు పరిచర్య చేయడానికి అవకాశం నీకు నాకు లేదు. మరి ఏం చేయాలా? నీ భక్తి జీవితాన్ని బట్టి భార్యను మార్చుకోవాలా, నీ భక్తి జీవితాన్ని బట్టి నీ పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలా. అప్పుడు దేవుని మందిరంలో ఒక పరిచారకునిగా ఉండడానికి అవకాశం. కానీ ఈ రోజులో మన మధ్యలో పరిచారకులు అనే ఈ పోస్టు ఎవరు మనం నియమించాల. ప్రతి సహోదరుడు కొన్ని సంగతులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వారికి అవకాశం ఇస్తూ ఉంటాం. కానీ మన మధ్యలో పొరపాటు జరుగుతుంది. జీవితాన్ని కట్టుకొని పరిచర్య చేయాలా. అప్పుడు దేవుడు మనల్ని తన సంఘంగా సత్యానికి స్తంభముగా ఆలోచన చేస్తూ ఉంటాడు. లేకపోతే మతశాఖలు ఉన్నట్టుగా ఉంటాం మనం దేవుని దృష్టికి. పరిచారకులు, పరిచర్య చేయు స్త్రీల గురించి మాట్లాడాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు నందలి భక్తి గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు మనలాంటి సశరీరుడు అయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము రేపొద్దునయే సిగ్గుపడవలసిన అవసరత ఏమి ఉండదు. ఆయన వస్తాడు. సంఘం యొక్క భక్తి గురించి రాయబడింది అన్నమాట. 16వ వచనం ప్రత్యేకించి 3వ అధ్యాయము 16వ వచనంలో సంఘము యొక్క భక్తి నిరాక్షేపముగా దేవభక్తి మర్మము గొప్పదై ఉంది. భక్తిని గురించిన మర్మం గొప్పదయ్యింది. ఏంటి ఆ భక్తిని గురించిన మర్మం ఏంటంటే యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడు. వాస్తవానికి చెప్పాను మీకు, దేవుని యొక్క దేవునిగా ఉన్నవాడు మనుష్య రూపం దాల్చాడు. మరణం లేనివాడు మరణం పొందడానికి సశరీరుడు అయ్యాడు. సశరీరుడు అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకున్న వాడై ఉన్నాడు అన్నమాట. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమై పవిత్రుడని నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడను. ఈ దేవదూతలు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవదూతలు అంటే ఎవరంటే అపోస్తలులు. యేసు ప్రభు అపోస్తలులకు కనబడెను, దేవదూతలకు కనబడెను. రక్షకుడని లోకమందు ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజమయుడయ్యను. చాలు, మీ టైం అయిపోతుంది. 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లో ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు సింపుల్ గా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం తెలియజేస్తున్నాడంటే అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు అన్నమాట. అబద్ధ బోధకులు, కడవరి దినములలో అబద్ధ బోధకులు వస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటారు, కొన్ని వస్తువులు తినొచ్చు తినకూడదు అంటారు. అబద్ధ బోధకుల యొక్క బోధన అది. పెళ్లి చేసుకోకూడదు. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు కొంతమంది స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకోరు. ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధ బోధది వస్తుందని ముందే చెప్పాడు పౌలు. చదివితే మీకు అర్థమవుతుంది. అయితే కడవరి దినములలో పట్టుకోండి వీళ్ళిద్దరు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అబుదులని ఆత్మ తేటగా చెబుతున్నది. ఆ అబద్ధికులు వారి మనస్సాక్షి ఎలాగుంది? వాదమయబడింది అనమాట. వాదమయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధిస్తారంట. వివాహం చేసుకోవడం వాళ్ళు ఎందుకు? వివాహం చేసుకుంటే దేవుని పని చేయలేమని. వాస్తవానికి దేవుడు వివాహం చేసుకోకోకుండా సువార్త పనే చేయని పురుషుడికి ఆజ్ఞాపించలేదు.
అలాగైతే పేతురు తన భార్యను వెంట పెట్టుకొని సువార్త పరిచయం చేశాడు. తప్పు చేశాడా? కాదు. వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేసి పెట్టాడు. దాన్ని ఆయన వివాహాన్ని ఎప్పుడూ నిషేధించలా. ఘనమైనది, పాంపు నిష్కలంకమైనది అని చెప్పాడు ఆయన. అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పాడు ఆయన. కాబట్టి వివాహాన్ని నిషేధించేవారు అబద్ధికులు. ఆ తర్వాత వారు దేవుడు సృజించిన కొన్ని వస్తువుల్ని తినకూడదని చెప్తారంట. కొన్ని వస్తువులు తినకూడదు అని చెప్తారు. వాస్తవానికి క్రైస్తవుడు తినకూడనివి ఏంటంటే రక్తాన్ని తినకూడదు, గొంతు పిసికి చంపిన దాన్ని మాంసము తినకూడదు, విగ్రహార్థతో తినకూడదు. ఇవి తినకూడదు. అవి తినకూడదు. ఆహారపు వస్తువులు తినొచ్చు, అది ఏదైనా కానీ. కొన్ని జంతువులు ఇశ్రాయేలీలకి కొన్ని తినవలసిన జంతువులు, తినకూడని జంతువులని వేరు చేసి ఇచ్చాడు. వారికి ఇశ్రాయేలీకి ఇచ్చాడు, మనకు కాదు. క్రైస్తవుడు శరీర సంబంధమైన వాటి విషయంలో, తినే విషయంలో ఇదిగో ఇవి మాత్రమే వద్దన్నాడు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. ఒక ఆయన పావురపు పిల్లని తీసుకొచ్చి స్వామి నీకోసం తెచ్చాడా అన్నాడు. సరే వండన్నా, తిందామన్నా. తినేసాం పావురపు పిల్ల. పాత నిబంధనలో పావురపు పిల్లని తినకూడదని ఉంది. దాన్ని పట్టుకొని వచ్చాడు మళ్ళీ రేపు పొద్దున. ఇదిగా మనం తినకూడదంటే తిన్నాను చూడు ఏంటి పరిస్థితి అని అడిగాడు నన్ను. దానికి మనం ఇశ్రాయేలీలమా, ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడిందా అని అడిగాను. కాదు అన్నాడు. అట్లయితే మనకు సంబంధించింది కాదులే అని చెప్పాను. అప్పుడు సర్దడిగాడు మనసు. బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. క్రైస్తవులుగా మనం తినకూడని ఏంటంటే 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. 15వ అధ్యాయము 15వ అధ్యాయము 20-21 19 నుంచి చదువుతాను. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు రాసి పంపిద్దాము అన్నాడు పేతురు గారు. ఏమేమి తినకూడదంట? అన్యజనులలో నుండి క్రైస్తవులయ్యేవారు, విశ్వాసులయ్యేవారిని కష్టపెట్టకూడదు. ఏమి తినకూడదని చెప్పాడు? విగ్రహార్థితం తినకూడదని చెప్పాడు. రెండవది గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదని చెప్పాడు. మూడవది రక్తాన్ని తినకూడదని చెప్పాడు. అవి క్రైస్తవులకి నిషేధం. అంతేగాని కూరగాయలు, పండ్లు ఏవైనా కానీ, మాంసము ఏదైనా కానీ నీకు ఇష్టం ఉంటే తిను, అభ్యంతరం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. వారు ఆరాధన ఆత్మతో చేస్తారు, వారి కార్యక్రమాలు ఆత్మ సంబంధమైనవి ఉంటాయి, వారి బలులు ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. శరీర సంబంధమైనవి, ధర్మశాస్త్రం శరీర సంబంధమైనవి, వారి ఆజ్ఞలు శరీర సంబంధమైనవి, వారి ఆచారాలు శరీర సంబంధమైనవి. కాబట్టి తేడా తెలియాలి. దేవుని మందిరంలో మనుషుల యొక్క ప్రవర్తన, వారు నడుచుకోవలసిన విధానం తెలియాలా అని 4వ అధ్యాయంలో అబద్ధికుల గురించి మాట్లాడాడు. అయిపోయిన తర్వాత ప్రాముఖ్యమైన సమాచారం బాగా గుర్తుపెట్టుకోండి. 5వ అధ్యాయానికి వచ్చాను నేను ఇప్పుడు. 5వ అధ్యాయము వృద్ధుల గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో వృద్ధులు, సువార్థికుడిగా నీ బాధ్యత ఏంటంటే సంఘంలో ముసలి వాళ్ళు, వృద్ధులు, వయసులో పెద్దోళ్ళు, వారిని నువ్వేం చేస్తావంటే తిమోతి, వారిని గద్దించొద్దు.
తండ్రిగా భావించు. తండ్రిగా భావించి హెచ్చరిక చెయ్యి. గద్దింపు వేరే, హెచ్చరిక వేరే అన్నమాట. ఎవరిని గద్దించాలి? పాపం చేసిన వాడిని గద్దించాలి. అందరి ఎదుట పాపం చేసిన వాడిని గద్దించు. దానివల్ల మిగతా వాడిని పాపం చేయకోకుండా మానుకుంటారు. వృద్ధుల్ని గద్దించొద్దు. తండ్రిగా భావించి హెచ్చరించుము. ఇప్పుడు సంఘంలో ఉన్న అందరి నిమిత్తం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంఘంలో వృద్ధులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, యవన స్త్రీలు ఉంటారు, యవన పురుషులు ఉంటారు. అందరి గురించి మాట్లాడుతున్నారు. వారి భాష ఎలాగ ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. వారి భాష ఒకరినొకరు పలకరించుకునే విధానం ఎలాగ ఉండాలి అంటే చెప్తున్నాడు. ఇప్పుడు 2వ వచనంలో అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను నీవు హెచ్చరించుము. భాష సంఘంలో ఎవరైనా కానీ వారు అన్నదమ్ములు అనే భావనపై మెలగాలి. అలా పలకరించుకోవాలి. స్త్రీలు వృద్ధులైతే తల్లులను పిలుచు, యవన స్త్రీలైతే వాళ్ళని అక్క చెల్లెళ్ళు అనే భావనతో పిలుచు. నీ మాట పవిత్రతతో ఉండనిమ్ము అంటున్నాడు అనమాట. మాటలో పవిత్రత. సిస్టర్, బ్రదర్ అనద్దు, వద్దు. సిస్టర్ అంటాడు. మనసులో భావన మోహపు చూపు భావన ఉంటుంది లోపల. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు పవిత్రమైన పిలుపుతో అక్క చెల్లెలు అనే పిలుపు పిలుచుకోండి అని చెప్పాడు ఆయన. అక్క నీకు పెద్దదైతే అక్క అనిపించు, చిన్నదైతే చెల్లెమ్మ అనిపించు. సిస్టర్, బ్రదర్ వద్దు. కాబట్టి దేవుని మందిరంలో భాషలు ప్రత్యేకంగా సంభాషణలు పరిశుద్ధాత్ముడు ఒక రూపాన్ని ఇచ్చాడు అనమాట. ఆ రూపంలో సగం ఎదగాల. తర్వాత ఇప్పుడు కిందికి మాట్లాడాడు. విధవరాండ్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దయతో గుర్తుపెట్టుకోండి. విధవరాండ్రలో 2 రకాల విధవరాండ్ర గురించి మాట్లాడాడు. కింద 2 రకాల విధవరాండ్రు. సంఘము విధవరాండ్రని పోషించాల. సంఘము యొక్క బాధ్యతది. సంఘము విధవరాండ్రని పోషించాలా, వారిని గౌరవించాలా. అయితే ఏ విధవరాల్ని పోషించాలా, ఏ విధవరాల్ని గౌరవించాలా అనేది ఈ కింద 5వ వచనం నుండి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు అన్నమాట. నిజముగా అనాథ అయిన విధవరాలు, నిజముగా అనాథ ఎవ్వరు లేరు. మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అయితే ఆమె భక్తి చేస్తుంది, ప్రార్థనలో నిలిచి ఉంది, యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుంది, భక్తి కలిగి ఉంది, సంఘం కొరకు పని చేస్తుంది. అలాంటి విధవరాలని సంఘం పోషించాలి. మనవళ్ళు ఉండి మనవరాళ్ళు ఉండి కూడా దిక్కులేదై బయట ఉంటే అలాంటి ఆమెను విధవరాళ్ళ లెక్కల్లో చేర్చకూడదు. మనవళ్ళు ఉంటే ఆ మనవళ్ళ బాధ్యత ఆ విధవరాలికి. ఆ మనవళ్ళు చూసుకోవాలా ఆ విధవరాలిని. కొడుకుంటాడు, కొడుకు చూసుకోవాలా. సంఘం మీద భారం పడుకోకుండా మనవాళ్ళు కొడుకు విధవరాలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది మొదటి గ్రూపు. 2వ గ్రూపు యవనస్తురాలుగా ఉన్నప్పుడు వారి భర్తలు చనిపోయారనుకో, తక్కువ వయసు ఉన్నప్పుడే భర్తలు చనిపోయింది ఆమెకి. యవనస్తురాలు ఆమె 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంది ఆమెకి. అప్పుడు ఆమెను విధవరాలు లెక్కలో చేర్చొద్దు అంటాడు పౌలు.
ఎందుకయా? ఎందుకంటే ఆమె తన శరీర సంబంధంగా అపవిత్రాలయ్యే పరిస్థితి ఉంది. ఆమె మరొక పెళ్లి చేసుకోనా ఇష్టపడుతుంది. ఒకవేళ మరొక పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఆమె ఇంద్రియుడు తిరిగి కొండగత్తురాలవుతుంది. ఆమె వదులుకోదవుతుంది. కాబట్టి యవనస్తురాలైన విధవరాలను లెక్కలో చేర్చొద్దు. సంఘము వారి పట్ల ఏ బాధ్యత ఉండదు. ఎందుకంటే వారి ప్రవర్తన సరిగొడదు. అక్కడ రాయబడింది, చదవండి. నేను చెప్తున్నది 11వ వచనంలో, యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తులకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదట విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రగుదురు. మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదులుబోతులు పరుల జోలికి పోవువారును అగుటకు నేర్చుకుంటారట. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించాలా? నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని ఇంతకు ముందే కొందరు త్రోవలో నుండి తొలగిపోయారు. ఎఫెసు సంఘంలో కొంతమంది యవన స్త్రీలు భర్తలు కోల్పోయిన వాళ్ళు కొండగాండ్రు అయ్యారు, వదిలిపోతులు అయ్యారు, నిరంకుశులు అయ్యారు. అందుకని తిమోతి జాగ్రత్త. ఎవరు విధవరాలు, ఎవరు విధవరాలు కాదో, ఎవరు లెక్కలో చేర్చాలో, ఎవరిని లెక్కలో చేర్చకూడదో, ఎవరికి సంఘం నిజంగా సహాయం చేయాలో, ఎవరికి సహాయం చేయకూడదో అనేది నీకు తెలియాలా తిమోతి అని విధవరాల గురించి 5వ అధ్యాయంలో మాట్లాడుతూ 5వ అధ్యాయంలో 2వ భాగంలో ఏం చెప్పాడంటే, యథార్థంగా సేవ చేస్తున్న సంఘ పెద్దలు ఎవరైనా యథార్థముగా సంఘాన్ని కాపలా కాస్తూ ఉంటే, భద్రపరుస్తూ ఉంటే, ఆరోగ్యకరమైన బోధ చేస్తూ ఉంటే వాళ్ళకి జీతమే. ఎవరికి జీతం? ఎవరికమ్మ జీతం? సంఘ పెద్దలకి. వారిని సన్మానించాలా, వారి పనిని బట్టి సన్మానించాలా, వారికి తగినంత సహాయత సంఘము చేకూర్చాలా. కళ్ళం తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కలు పెట్టొద్దు అంటున్నాడు అనమాట. 2వ భాగం 5వ అధ్యాయము 2వ భాగంలో బాధ్యత అది. 6వ అధ్యాయానికి వచ్చాను. 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, 6వ అధ్యాయం మొత్తము బాగా గుర్తుపెట్టుకోండి. ధనము గూర్చి బోధిస్తూ ఉన్నాడు. తిమోతి యవనస్తుడా, ధనాపేక్షను విడిచిపెట్టు. ధనాపేక్ష కలిగిన వాడు అనేకమైన శోధనలోను ఉరిలోనూ పడతాడు. అట్టి వారే క్రీస్తుకు విరోధంగా తిరుగుతారు. కాబట్టి ధనాపేక్షను విడిచిపెట్టు. సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండు నాయన. ఉన్న వాటితో సంతృప్తి పొందు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి ఉన్న వాటితో సంతృప్తి పొందు. ధనాపేక్ష కలిగి ఉండొద్దు. ఇంకా ఏమన్నా సంపాదించుకోవాలనుకుంటే నీతిని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, మనుషుల మధ్యలో సహనం సంపాదించుకో, దీర్ఘశాంతం సంపాదించుకో, ఓర్పు సంపాదించుకో. ధనం మాత్రం వద్దు నాయనా అని పౌలుకు ధనము కూర్చిన హితబోధ చేస్తూ ఉన్నాడు పౌలు. ఎందుకంటే పౌలు తన జీవితంలో తనకున్నదంతా పెంట కింద ఎంచుకున్నవాడు అనమాట. తాను ధనాన్ని ప్రేమించలేదు, తిమోతికి కూడా ధనాన్ని ప్రేమించొద్దు అని చెబుతున్నాడు. తన జీవితమేదో తన బోధ, అది పౌలు యొక్క బోధ, అది అపోస్తలుల బోధ. అంటే
జీవితం ఒకటి, బోధ ఒకటి అయితే అది అపోస్తలుల బోధ కాదు, కపటమైన బోధ అది. చదువుదాం 6వ అధ్యాయము 5వ వచనము. 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రాలు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ధనవంతులకు అపేక్షించకుడి. శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను నాశనకరములైన దురాశలలోను పడుదురు. అటివి మనుషుని నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనకండి అని. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సహనమును, సాత్వికమును సంపాదించుకో ప్రయాసపడు. అదనమాట. యవనస్తులు ఉన్నాం మనం ఇక్కడ, సంఘంగా ఉన్నాం మనము. మన సంపాదన ఏంది? ఉదయం లేచినప్పటి నుంచి నీ మనసులో మెదులుతున్నది ఏంది? భౌతికమైన సంపాదన, లేకపోతే ప్రేమ, నీతి, సాత్వికము, దీర్ఘశాంతం, ఓర్పు అనే సంపాదన? ఏది మెదులుతుంది మన హృదయాల్లో? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర? అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవరు చూడనేరడు అని చెప్పిన తర్వాత 6వ అధ్యాయం 17వ వచనంలో మరొకసారి హెచ్చరిస్తున్నాడు. సంఘములో ధనవంతులైన వారు ఎవరైనా ఉంటే, అది సంఘములో ధనవంతులు, సంఘములో ధనవంతులకి ఆజ్ఞ. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు. బాగా బాధ్యత పెట్టుకోండి. ధనము గర్వాన్ని తెస్తుంది. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకోకుండా, ధనం మీద నమ్మిక పెట్టుకోకుండా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచాలా. దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆ తర్వాత వాస్తవమైన జీవం ఏదని? పరలోకం. వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబో కాలానికి పరలోకం కొరకు మంచి పునాది వేసుకొనడానికి వేసుకొంచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. సంఘంలో ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక, సమస్తాన్ని దయచేసిన దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయనే కదా సమస్తాన్ని ఇచ్చింది అని ఆయన మీద ఆధారపడి తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండాలా. ఇతరులకు పాలు పంపులు పంచి ఔదార్య బుద్ధి కలిగి ఉండాలా. సత్క్రియలు చేయాలా డబ్బుతో అన్నాడు అన్నమాట. రాబోయే కాలానికి మంచి పునాది. ఇక్కడ బీదలకు సహాయం చేస్తే పరలోకంలో నీకు ఆస్తి పెరుగుతుంది. ఇలా బోధించు తిమోతి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని చెప్పి అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండు. ఆ విషయంలో ప్రవీణం అనుకొని కొంతమంది పాడైపోయారు. నువ్వు పాడు కావద్దు నాయన తిమోతి అని మొదటి పత్రిక
మాసిడోనియా నుండి రాశాడు అన్నమాట పౌలు. యవనస్తుడు, శ్రమ పడడానికి ఇష్టపడిన వాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు సువార్త కొరకు, సంఘమును కూర్చున్న చింత కలిగిన వాడు, నమ్మకస్తుడు తిమోతి. నాయన జాగ్రత్త. సంఘంలో స్త్రీలు పురుషులు, స్త్రీలు ఏం చేయాలి, పురుషులు ఏం చేయాలి? పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవారై ఉండాలి, కోపము సంశయం లేని వారై ఉండాలి. స్త్రీలు అనుభవం కలిగి, స్వస్థబుద్ధి కలిగి, తగుమాత్రపు వస్త్రధారణ కలిగిన వారై, అక్షయమైన అలంకారం కలిగి ఉండాలి. వారు ఉపదేశించడానికి అవకాశం లేదు. వారు తమ పిల్లలకు, పొరుగు వారికి సువార్త ప్రకటించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సంఘ పెద్దలు, సంఘంలో ఒక పెద్ద పోస్ట్ ఏదైతే ఉంది అది సంఘ పెద్దల పోస్ట్. పెద్ద సంఘానికి అధికారి క్రీస్తు ప్రభు అయితే, క్రీస్తు ప్రభు తర్వాత సంఘానికి అధికారి సంఘ పెద్దలు. సువార్తికుడు కాదు. సువార్తికుడు సంఘ పెద్దలు, సంఘము కలిసి ఒక సువార్తికుడిని ఏర్పాటు చేసుకుంటారు. అంతేగాని సువార్తికుడు పెత్తనం చేయడానికి, చలామణి చేయడానికి దేవుని పరిశుద్ధాత్ముడు అవకాశం లేదు. కానీ ఈ రోజున లోకంలో మత శాఖలు ఆయన ఏం చెబితే అది. అలాంటిది దైవ అంగీకారం కాదు. సంఘ పెద్దలు చెప్పాడు. పరిచారకులు, పరిచర్య చేసేవాళ్ళు, వారి భార్యలు. ఆ తర్వాత మాట్లాడాడు, వృద్ధులైన వారు మితానుభవం కలిగిన వారై ఉండాలి, తగిన అనుభవం కలిగిన వారై ఉండాలి, బోధింపదగిన వారై ఉండాలి. వారిని గద్దించొద్దు, ఆయన హెచ్చరించు. సంఘంలో స్త్రీ పురుషులు, యవనస్తులు అంటూ అక్క చెల్లెళ్ళు అనే పవిత్రమైన సంభాషణ ఉండాలి వారి మధ్యలో. హృదయంలో భావన, మోహపు చూపు లేని భావన అయి ఉండాలి, పవిత్రమైన హృదయమై ఉండాలి. యవనస్తులను అక్క చెల్లెలనే భావంతో మాట్లాడు, అన్నదమ్ములనే భావంతో యవనస్తులను మాట్లాడు అని చెప్పి తర్వాత తను ఏం చెప్పాడంటే 5వ అధ్యాయంలో విధవరాళ్ళ గురించి మాట్లాడాడు. ఎవరు విధవరాళ్ళు, ఎవరిని లెక్కలో చేర్చాలి, ఎవరిని లెక్కలో చేర్చకూడదు అనే విషయం. ఆ తర్వాత 6వ అధ్యాయంలో ప్రత్యేకంగా ధనాపేక్షను విడిచిపెట్టుడు. ఆయన ధనాపేక్ష కలిగి ఉండొద్దు, సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశించి చాలా మంది విశ్వాసంలో భ్రష్టులైపోయారు. ధనాపేక్ష కలిగిన వాడు బైబిల్ చదవలేడు. ధనాపేక్ష కలిగిన వాడు సత్క్రియ చేయడానికి చెయ్యి ముందుకు రాదు. ధనాపేక్ష కలిగిన వాడు దేవుని కొరకు పని చేయలేడు. అందుకే మొదట్లోనే ప్రభు అయిన యేసు చెప్పాడు అనమాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభం అని చెప్పాడు. అప్పటికే చివరిగా ఇహమందు ధనవంతులైన వారు, సంఘంలో ధనవంతులైన వారు తమ ధనంలో ఇతరులకు పాలించేవారులై ఉండాలి. దేవుని యొక్క నమ్మిక కలిగి ఉండాలి. వాస్తవమైన జీవం కొరకు మంచి పునాది ఇప్పుడే వేసుకోవాలి. ఏంటి పునాది? సత్క్రియ చేయడం, తమ ధనంలో ఇతరులకు పాలివ్వడం, ఔదార్య బుద్ధి కలిగి ఉండడము అని పౌలు తిమోతికి ఉత్తరం రాసి ముగించేశాడు. మరలా వచ్చినప్పుడు మనము సంగతులు 2వ తిమోతికి రాసిన పత్రికను నేర్చుకుందాం. అయితే గుర్తుపెట్టుకోండి, రేపటి దినమున చదువు వచ్చిన వారు, అంతో ఇంతో రాయడానికి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పత్రికను చదవండి అనుకోండి. లేదా చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ పత్రిక చదివించుకోండి. మీకు అర్థమైంది, మీరు రాసుకొని రావాలా. స్త్రీలు ఎలాగుండాలి, పురుషులు ఎలాగుండాలి, సన్నబద్దలు ఎలాగుండాలి, పరిచారకులు ఎలాగ, ఇవన్నీ చెప్పారు కాదు. వాటి మీద ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రార్థన. కరుణా సంపన్నుడు వారు మా తండ్రి, పరిశుద్ధుడు అయిన వారు, సత్య స్వరూపి యొక్క తండ్రి, మీకు కృతజ్ఞతలు ఇస్తాం నాయన.
పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మమ్మును మీ కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా, పాపం లేని రక్తం ద్వారా మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. క్రీస్తు ప్రభువునందు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. సంఘంలో అపోస్తలుల బోధ చేత పునాది మీద కట్టబడిన వారమై నాయన ఆత్మ సంబంధమైన మందిరంగా మేము ఎదగడానికి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి తండ్రి మేము నేర్చుకోవడానికి కృప దయచేయండి నాయన. మా జీవితాలు మిమ్మల్ని సంతోషపరిచేదిగా ఉండడానికి మీ మందిరంలో మేము ఎలా ప్రవర్తించాలో లేఖనాల ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రం ఉంటుంది. నిష్కపటమైన విశ్వాసం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి నాయన, ప్రేమ కలిగి, ఉపదేశ సాధన కలిగి నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించండి. యథార్థంగా భక్తి చేయడానికి కృప దయచేయండి తండ్రి. అందరి కొరకు ప్రార్థన చేసే సంఘముగా ఉండడానికి కృపను అనుగ్రహించండి నాయన. ప్రార్థన చేయడంలో మేము విసిగిపోక ప్రతి వారంలో ఒకరోజు మేము సిద్ధపరచుకున్న సమయంలో స్థానిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీ పురుషుడు సంఘం యొక్క ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి నాయన మీ మందిరంలో ప్రవర్తించవలసిన రూపంలో ప్రవర్తించడానికి, ప్రార్థించడానికి మాకు సహాయం అనుగ్రహించండి. మీరు మా కొరకు పరలోకంలో దాచిపెట్టిన నిరీక్షను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆ మహిమ కొరకు మేము ఎదురు చూస్తూ మా ప్రభు ప్రత్యక్షత కొరకు నిరీక్షణ కలిగి బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. భూమి మీద బ్రతికే ఈ కొద్ది దినాలు నాయన మీ అందరి విశ్వాసంతో, మీ కుమారుని అందరి విశ్వాసంతో మేము ముందుకు కొనసాగడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మా ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో మాకు తెలియదు కనుక ఉన్న వాటితో సంతృప్తి చెందుతూ ఎప్పటికప్పుడు మా హృదయాలు, మా మనస్సాక్షిని పవిత్రమైనదిగా పెట్టుకుంటూ తండ్రి మీకు ఇష్టంగా బ్రతకడానికి కృప దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వాక్యాన్ని విన్న సహోదరి సహోదరులు తండ్రి మేమందరము ఆ రీతిగా నడుచుకొని మిమ్మల్ని సంతోషపరచగలిగినట్లు కృప దయచేయాలని నాయన. మీరు అనుగ్రహించిన ఈ సమయం బట్టి స్తోత్రాలు సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునవాలని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాలను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.